వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. గతేడాది నవంబర్ నాటి ఉత్తర్వుల్లో ఎలాంటి మార్పు లేదని సుప్రీం తెలిపింది. పాత ఆదేశాలే కొనసాగుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తరలించాలన్న ఆదేశాలను వెనక్కి తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. కుక్క కాట్ల ఘటనలను పరిగణలోకి తీసుకుంది ధర్మాసనం. ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశమని స్పష్టం చేసింది సుప్రీం. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. గోపి, న్యాయస్థానం ఇంకా ఏ విషయాల్ని ప్రస్తావించింది, ఏ విషయాల్ని ఉదాహరణగా తీసుకుంది? ఎస్, జీవించే హక్కులో భాగంగా ముఖ్యంగా కుక్క కాటు లేకుండా గౌరవప్రదంగా జీవించే అవకాశం దేశ ప్రజానీకానికి ఉంటుంది. సో బహిరంగ ప్రాంతాల్లో ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్లో పార్కులు, పాఠశాలలు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు, బస్టాండ్లు, సో ఇటువంటి ప్రాంతాల్లో కుక్కలను, వీధి కుక్కలను తొలగించి వాటిని షెల్టర్ హోమ్స్కి తరలించాలి అన్న ఆదేశాల విషయంలో వెనక్కి తగ్గలేదు సుప్రీంకోర్టు. జంతు ప్రేమికులు, అలాగే డాగ్ లవర్స్, ఇటు జంతు హక్కుల సంఘాలు వీళ్ళు దాఖలు చేసిన పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. ముఖ్యంగా బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత అంశాలని పరిగణలోకి తీసుకుంటూ ముఖ్యంగా ఈ పిటిషన్లు కొట్టేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా వీధి కుక్కల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. గత నవంబర్లో ఆదేశాలు ఇచ్చినా వాటిని పాటించకపోవడం పట్ల ముఖ్యంగా ఏబీసీ నిబంధనలు, అలాగే డాగ్స్ని షెల్టర్ హోమ్స్కి తరలించడం, వాటికి స్టెరిలైజ్ చేయడం, ఇటువంటి అంశాల పట్ల నిర్లక్ష్యంగా ఉండడం పట్ల కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించడం జరిగింది. కోర్టు ధిక్కార చర్యలు రాష్ట్రాలపైన తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి కోర్టు ఈరోజు జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం తీర్పును వెలువరించడం జరిగింది. ప్రధానంగా గత ఏడాది నవంబర్లో కీలక ఆదేశాలు ఇచ్చారు. పబ్లిక్ ప్లేసెస్లో పార్కులు, అలాగే బస్టాండ్లు, విమానాశ్రయాల్లో కూడా కుక్క కాటు సంఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో సో పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న వీధి కుక్కలన్నింటినీ కూడా షెల్టర్ హోమ్స్కి తరలించాలి. వాటిని స్టెరిలైజ్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ అదే ప్రాంతాల్లో వదలకుండా వేరే సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలి. అలాగే వాటి కుక్కలకి, వీధి కుక్కలకు ఆహారం ఇచ్చే ప్రాంతాలను కూడా కొన్ని సెలెక్టివ్ ప్లేసెస్లో వాటికి ఆహారం ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా జంతు ప్రేమికులు దీనిపైన పిటిషన్ వేయడంతో సో ఆ అభ్యర్థనపైన సమగ్ర వాదనలు విన్న తర్వాత జనవరిలో తీర్పును రిజర్వ్ చేసి ఈరోజు తీర్పును వెలువరించడం జరిగింది. ప్రధానంగా కోర్టు పేర్కొన్న అంశాల్లో ముఖ్యంగా విదేశీ పర్యాటకులు భారతదేశానికి వచ్చిన వాళ్ళు కుక్క కాట్లకు గురవుతున్నారు. రాజస్థాన్లో గంగారాం నగర్లో ఒక్క నెలలోనే 1000కి పైగా కేసులు, అలాగే తమిళనాడులో గడిచిన 4 నెలల్లో 2 లక్షలకు పైగా కేసులు, ఢిల్లీలో కూడా విపరీతంగా కుక్క కాటు కేసులు అనేది నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఇష్టం వచ్చినట్లుగా వీధి కుక్కలు ఇటు మొహం పైన, అలాగే పూర్తిగా మరణానికి కూడా దారితీస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యం ఉంది. సో ఈ నేపథ్యంలోనే కోర్టు జంతు ప్రేమికుల అభ్యర్థనను తిరస్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు వీధి కుక్కల నియంత్రణకు, అంటే పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడ పడితే అక్కడ, ముఖ్యంగా ఢిల్లీ ఐజీఐ విమానాశ్రయంలో కూడా ప్రయాణికుల్ని ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తూ బోర్డింగ్ సమయంలో, ముఖ్యంగా లోపలికి వెళ్తున్న సమయంలో కుక్కలు కరుస్తున్న పరిస్థితి ఉంది. సో చాలా సీరియస్గా సుప్రీంకోర్టు ఈ అంశాన్ని తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగు చర్యలు చేపట్టాలి, పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న వాటన్నింటినీ కూడా షెల్టర్ హోమ్స్కి తరలించాలి అన్న ఆదేశాలను మరోసారి స్పష్టం చేస్తూ ఏవైతే రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించలేదో వాటిపైన కోర్టు ధిక్కార చర్యలు కూడా చేపడతాం, అధికారులను బాధ్యులను చేస్తామని చెప్పి ఈరోజు హెచ్చరించడం జరిగింది. ఒక రకంగా వీధి కుక్కల బారిన పడుతున్న వారికి, ముఖ్యంగా సమాజంలో జీవించే హక్కులో భాగంగా వృద్ధులు, పిల్లలు, పర్యాటకులు ఎవరు కూడా ఎటువంటి కుక్కల కాటుకి గురి కాకుండా ఉండడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కుగా సుప్రీంకోర్టు పరిగణించడం జరిగింది. సో ఖచ్చితంగా వీటిని కీలక ఆదేశాలుగా మనం చూడాల్సి ఉంటుంది. ఎస్ గోపి. और साथ में आज के जजमेंट में एक इम्पोर्टेंट चीज और है, जो म्युनिसिपल अथॉरिटीज के ऑफिसर्स हैं और जो उनके कर्मचारी हैं उन्हें एक प्रोटेक्शन की बात भी की गई है कि अगर वो अपनी ड्यूटीज को परफॉर्म करते हैं, जो डॉग बाइट के केसेस को स्टॉप करने के लिए जो एबीसी प्रोग्राम है उसे इम्प्लीमेंट करने के लिए, जो भी और मेजर्स है उन्हें इम्प्लीमेंट करने के लिए, तो उनके खिलाफ कोई भी क्रिमिनल एफआईआर या कोई भी क्रिमिनल केस वगैरह नहीं होगा। मतलब जिसे हम कहते हैं कि एक सामान्य प्रक्रिया के तहत। और बाकी जो आज के जजमेंट की कॉपी है वो जब पूरी अपलोड हो जाएगी तो उसके बाद आपको डिटेल बिंदु हम बताएं। का जो प्रॉब्लम है उसको कोर्ट ने कैसे रिकॉग्नाइज किया है और क्या आदेश अथॉरिटीज को? हाँ, मैं आपको बताऊं, मैंने आपको स्टार्टिंग में ही बताया कि आर्टिकल